హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. మీరందరికీ తెలుసు, ఆటో డ్రైవర్లు అంటే కనీసం మనిషిగా కూడా గుర్తించరు. మీకు తెలుసా, ఆటో డ్రైవర్కు అమ్మాయిని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడేటువంటి అనేక మంది నాకు తెలుసు. ఇప్పుడు ఇవంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆటో అంటే మనం ఏదో ఒక ఆటో కొనుక్కున్నాం, రోడ్డు పైకి పోయినాం, ఏదో రూపాయి సంపాదించుకున్నాం, వచ్చేసాం అని కాదు. ఇంతకు మించి ఆటో ఫీల్డ్లో చాలా ఉన్నాయి. జస్ట్ మనం ఆలోచించాలి, కానీ చాలా చేయొచ్చు. ఇంతకీ అంతగా ఏం చేయొచ్చు బ్రదర్ అంటే, మీకు తెలుసు కదా, కార్లు కొనుక్కున్న వాళ్ళు ట్రావెల్స్ పెడుతుంటారు. కానీ ట్రావెల్స్ అనే ఒక ఆఫీస్ లాగా పెట్టి మెయింటైన్ చేస్తుంటారు. కానీ మనకు ఆటోలు కూడా అలా ట్రావెల్స్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు మీలో చాలామంది తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం నేను దీన్ని చెప్తున్నా. ఇప్పుడు కార్లు పెట్టుకొని ఏ విధంగా అయితే ట్రావెల్స్ నడిపిస్తారో అదే విధంగా ఆటోలు పెట్టుకొని కూడా మనం ఆటోలు బాడికిచ్చి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏంటి బ్రదర్, ఇది నిజమేనా అంటే, మీరు ఒకసారి గమనించండి. ఆటో ఎక్కడైనా బాడుకు దొరుకుతుందా అని మనం అడుగుతాను అంటే, మనకు బాడుకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఆటోకు సంబంధించినటువంటి ట్రావెల్ బిజినెస్ చేస్తున్నారు. అలా ట్రావెల్ బిజినెస్ చేస్తుందనా కనీసం వాళ్ళ ఇంట్లో కూర్చోంటూ కూడా ఒక ఆటో పైన, చిన్న ఆటో పైన 300, పెద్ద ఆటో పైన 400 డబ్బులు అయితే వాళ్ళు ఇంట్లో కూర్చున్నా సరే వాళ్ళకైతే ఆ డబ్బులు వస్తున్నాయి. ఇదే విధంగా ఆటో ఫీల్డ్కి వచ్చాము, మన లైఫ్ ఇంతే, ఇక్కడికే అయిపోయింది, జీవితాంతం డ్రైవర్గా బతకాలా అనే అలాంటి అవసరం లేదు. ఒకవేళ మీరు సరిగ్గా మెయింటైన్ చేయగలిగితే మీరు కూడా ట్రావెల్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ట్రావెల్ బిజినెస్ అంటే ఏంటి అంటే, మనకు ఒక ఆటో ఉంటుంది, ఇంకొక ఆటోను ఒక 2-3 ఆటోలు పెట్టుకుంటానా, ఎవరన్నా బాడికి అడిగినప్పుడు మన ఆటోని బాడికి ఇవ్వడం, సాయంత్రానికి మనం బాడికి తీసుకోవడం. ఇలా ఒక 3 ఆటోలు మనం బయట బాడికి ఇచ్చామంటే మనం గుమ్ములు ఇంట్లో కూర్చోవడం, మన పనులు మనం చేసుకుంటా అంటే కూడా వయసు ఉడిగిన కాలంలో కూడా 3 ఆటోల పైన రోజుకి ఒక్కొక్క దానిపైన 300 అంటే 900 రూపాయలు మనకు ఆదాయం వస్తుంది. దీంట్లో మనకు ఆదాయం వస్తుంది, ఇంకా ఖర్చులు కూడా ఉంటాయి కదా, ఖర్చులు పోతాయి కదా అంటే, ప్రతి ఆటో బాడికి ఇచ్చేటప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, కనీసం అంటే ఒక 200-300 రూపాయల ఖర్చులు ఏదైనా డ్రైవర్లు పెట్టుకోవాలా, భారీ ఖర్చులు వస్తే మాత్రమే మేము ఓనర్లుగా పెట్టుకుంటాము అని చెప్పి ముందే మనం కండిషన్స్తో మాట్లాడుకుంటాం. కాబట్టి ఏ క్లచ్ అయితే తెగిందని చెప్పిందానా డబ్బులు డ్రైవర్లు పెట్టుకుంటారు. వేరే ఏదైనా ఇష్యూ వస్తే డ్రైవర్లు పెట్టుకుంటారు. బండి పంచర్ అయిపోయింది అంటే డ్రైవర్లు పెట్టుకుంటారు. కానీ అవంతా మనం పెట్టుకోం. భారీగా ఏదైనా వచ్చింది, ఒకవేళ టైర్ పగిలిపోయింది అనుకో, అప్పుడు టైర్ మార్చాల్సి వచ్చింది, అప్పుడు మాత్రమే ఓనర్స్ పెట్టుకుంటారు. అంటే ఏదైనా పెద్దగా వచ్చేప్పుడు మనం పెట్టుకుంటాం, చిన్న చిన్న ఖర్చులు మనం పెట్టుకోం. ఇప్పుడు ఇలాంటి ఒక బిజినెస్ మోడల్ ఉంది. మీలో ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళైతే కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళైతే మీ సలహాలు ఇవ్వండి, కొత్త వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ మోడల్లో ఎప్పుడు కానీ కొత్త బండి తీసిందన బిజినెస్ చేయకూడదు. కొత్త బండి తీసి బిజినెస్ చేయకూడదు. ఇప్పుడు మన దగ్గర ఒక ఆటో ఉంది, ఆ ఆటోని బాడికి ఇచ్చిందని సంపాదించుకుంటాను. సరే, ఈ ఆటోలో మనకేదో డబ్బులు వస్తుందని చెప్పి మళ్ళీ మనం డౌన్ పేమెంట్ కట్టి కొత్త బండి తీసుకొని వచ్చిందని మనం బిజినెస్కి ఇచ్చామనుకో, అప్పుడు మనం నష్టపోతాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక బండి పైన డబ్బులు వస్తున్నాయి, రెండో బండిని కూడా మనం ఒక డ్రైవర్కి ఇస్తాం. ఇప్పుడు వాడు కంటిన్యూగా మనకు అదే విధంగా డబ్బులు ఇస్తాడా? ఇప్పుడు మనం ఒక 300 రూపాయలు బాడుగుతో మనం ఆటోని ఇస్తాం, వాడు నెలకు 9,000 రూపాయలు మనకు రిటర్న్ చేయాలి. కానీ అలా చేస్తాడా? లేదు. ఎందుకంటే వాడికి తుమ్ములు వచ్చాయి, దగ్గులు వచ్చాయి, వాడికి ఒళ్ళు బాగాలేదు, వాడి పిల్లలకు ఒళ్ళు బాగాలేదు, వాడి పిల్లకాయలకు ఒళ్ళు బాగాలేదు, వాడికి మూడ్ బాగాలేదు, వాడికి మూడ్ వచ్చింది, వాడికి సినిమాకి పోవాలనిపించింది, కారణం ఏదైనా కానీ అప్పుడు ఏదో ఒక సందర్భంలో బండి బాడికి బ్యాలెన్స్ పెడతారు. కానీ వాళ్ళు బ్యాలెన్స్ పెడతారు, కానీ మనమైతే ఫైనాన్స్ కట్టాలి కదా. ఎందుకంటే కొత్త బండి తీసి మనం బాడికి ఇచ్చాం. అప్పుడు ఏం చేయాలా? మనం కొత్తగా అప్పు చేసి ఈ బండికి ఫైనాన్స్ కడతాం. రేపు ఎంతైతే డ్రైవర్ బ్యాలెన్స్ పెట్టాడో ఆ డబ్బులు మనకిస్తాడు. ఒకవేళ 5,000 బ్యాలెన్స్ పెట్టాడనుకో, వాడు 5,000 మనకిస్తాడు. కానీ ఆ 5,000 మనం ఆటో కట్టాం కదా, కొత్త ఆటో తీసుకొని మనం ఆటో కట్టాం కదా, ఆ 5,000 మనం కట్టడానికి మనం అప్పు చేస్తే 500 రూపాయలు మనకు వడ్డీ వేస్తాడు. 500 రూపాయలు మనకు వడ్డీ వేస్తాడు. కాబట్టి కొత్త బండి తీసి ఎవరు బిజినెస్ చేయకండి. ఆ తర్వాత వడ్డీకి తీసుకువచ్చిందనా ఆటో కొంటాడు. ఇలాంటి బిజినెస్ మోడల్ తెలిసినప్పుడు అనేక మంది చేసేటువంటి తప్పులు. వడ్డీకి తీసుకొచ్చి ఆటో కొంటాడు. ఇప్పుడు ఈ వడ్డీ కట్టుకోవాలి, ఈ అసలు కట్టాలి, బండికి కట్టాలి, వీడితో వెళ్తే ఈ అన్ని సంపాదనలు వీడికి సరిపోతాయి. కానీ బండి బాడికి ఇస్తే అంత రాదు.
వాడు ఇచ్చేటువంటి డబ్బులు కనీసం బండి వాడి కట్టడానికే సరిపోతుంది, బండికి ఆయిల్ సర్వీస్ చేయడానికే సరిపోతుంది. ఈ అప్పు మొత్తం తీరడానికి తక్కువ 3 సంవత్సరాలు పడుతుంది, మీకు తెలుసు. అంటే 3 సంవత్సరాల వరకు మనకు 5 పైసలు ఆదాయం ఉండదు. కాబట్టి నేనేం చెప్తానంటే, మేము కారు ట్రావెల్ బిజినెస్ లాగా మేము ఆటో ట్రావెల్ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే, పాత బండ్లు తీసుకోండి, పాత ఆటోలు తీసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక ఆటో మన దగ్గర కండిషన్లో ఉన్నంత కాలం అది 20 సంవత్సరాల 25 సంవత్సరాల కానీ అప్పటి వరకు మనం దాన్ని నడిపించుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం ఎఫ్సి చేసుకుంటే సరిపోతుంది. ప్రతి సంవత్సరం ఎఫ్సి చేసేంతకాలం మనం హ్యాపీగా వాడుకోవచ్చు. నిజానికి ఒక ఆటోకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి వయసు 15 సంవత్సరాలు. ఆ 15 సంవత్సరాల నుంచి ఇంకొక 10 సంవత్సరాలు మనం వాడుకోవచ్చు కదా అంటే వాడుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం ఎఫ్సి చేసుకున్నదన బండి కండిషన్లో ఉందని చెప్పి ఆర్టీఓకి చూపించినప్పుడు అప్పుడు వాళ్ళు మనకి ఎఫ్సి ఇస్తారు. అలా మనం ఇన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు. అలాంటప్పుడు పాత బండి కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు తక్కువ కాస్ట్లో దొరికేటువంటి పాత బండ్లు కొనుక్కోండి, దాన్ని నీట్గా రెడీ చేసుకోండి. ఆ నీట్గా రెడీ చేసుకున్న దాన్ని మీరు బాడికి ఇవ్వండి, ఏదో రూపాయి సంపాదించుకుంటారు. పాత బండి కదా 24 గంటలు రిపేర్లు వస్తూ ఉంటాయంటే 24 గంటలు రిపేర్ లేదు రాదు. మనం బజాజ్ బండి తీసుకుందాం, ఒక 4,000 పెట్టి లేకుండా 5,000 పెట్టి క్లచ్ ప్లేట్లు వేపిస్తే తక్కువ 2 సంవత్సరాలు క్లచ్ ప్లేట్లు చేపెట్టాల్సిన అవసరం లేదు. మనం కొత్త టైర్లు వేయించామనుకో, ఒక్కొక్క టైర్ 1500 1600 ఉంది. కొత్త టైర్ వేయించామనుకో, మనం చీప్గా అనుకున్నా సరే 1 సంవత్సరం రోజులు టైర్ల కోసం మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 20-25,000 పెట్టి బండి ఇంజిన్ చేయించేసాం అనుకో, మనం కరెక్ట్గా ఆయిల్ సర్వీస్ మెయింటైన్ చేస్తే ఇంకొక 2 సంవత్సరాలు లేకుండా 3 సంవత్సరాలు బండిలో చేయబెట్టాల్సిన అవసరం లేదు, సరిగ్గా మెయింటైన్ చేస్తే. ఇంకా క్లచ్ వైర్లు గేర్లు వైర్లు అంటారా, మనం ఒరిజినల్ ప్రోడక్ట్స్ వాడితే మళ్ళీ వాటికి కూడా మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే పాత బండి తీసుకున్నా సరే మనం మెయింటెనెన్స్ అన్నది కరెక్ట్గా చేస్తే మనకు కొత్త ఖర్చులు రాకుండా ఉంటాయి. అప్పుడు మనకు ₹1 మిగులుతుంది. మన ట్రావెల్ బిజినెస్, ఆటో ట్రావెల్ బిజినెస్ అన్నది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలా డబ్బులు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఇంకొక ఆటో కూడా పాత ఆటోలో తక్కువ కాస్ట్కి వచ్చేటువంటివి, ఎవరికైనా కడుపు నొప్పి వచ్చి ఉంటుంది, దాని వాల్యూ హైగా ఉంటుంది, అయినా సరే అర్జెంటుగా అమ్మేస్తుంటారు. అర్జెంటుగా ఇలాంటివి మీరు గమనించినప్పుడు అలాంటి ఆటోలు కొనుక్కొని మీ ట్రావెల్ బిజినెస్లో యాడ్ చేసుకున్నారంటే మీరు ₹1 సంపాదించుకుంటారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ అనేటువంటి ఆ పేరు వింటేనే మనకు ప్రపంచంలో విలువ లేదు. నేను కొన్ని వందల సార్లు చెప్పాను, అది మీకు కూడా తెలుసు. బట్ మనం ఒక 4-5 ఆటోలు పెట్టుకుందానా మనం మెయింటైన్ చేస్తున్నామంటే మనకు వచ్చేటువంటి ఆ గౌరవం వేరే లెవెల్. అలా అనేక మంది పెద్ద సిటీస్లో కానీ చిన్న సిటీస్లో కానీ ఆటోలు బాడుగులకు ఇచ్చి సంపాదిస్తున్నారు. కాబట్టి మనం ఆటో ఫీల్డ్కి వచ్చేసాము, మన లైఫ్ ఇక్కడితో అంతమైపోయింది, మనకి విలువ లేకుండా అయిపోయింది, బతికేంతకాలం డ్రైవర్గా బతకాలా, ఏం అవసరం లేదు. మీకు ఒక స్థాయి వచ్చింది, మీ పరిస్థితుల్లోంచి మీరు బయటపడ్డారంటే హ్యాపీగా ట్రావెల్ బిజినెస్ పెట్టండి. కానీ ఈరోజు 2026లో తిరుపతిలో ఎలా జరుగుతుందంటే, మినిమం ఎవరైనా ఒక మనిషి మధ్యలో ఉండి గ్యారంటీ ఇవ్వాలి, వాడు కట్టకపోతే నేను ఇస్తాను అనేటువంటి గ్యారంటీ ఇవ్వాలి. అలా తెలిసిన వాళ్ళు గ్యారంటీ ఇవ్వకపోతే వాళ్ళకు బండ్లు ఇవ్వడం లేదు. ఒకవేళ గ్యారంటీ ఇచ్చినా సరే మినిమం ఒక 2,000 కట్టాలి. ముందు 2,000 అడ్వాన్స్గా ఇచ్చిందన ఆ తర్వాత బండి తీసుకోవాలి. ఎందుకంటే వాడు సరిగ్గా ఉన్నట్టుండి ఒక 2-3 రోజులు బండి తోలలేదు, బండి ఆడన పెట్టేసి వాడు వెళ్ళిపోయానుకో, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అది మొత్తం మనం భరించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలా అడ్వాన్సులు తీసుకోండి, నమ్మకమైన ఒక మనిషిని పెట్టుకోండి. ఇంకా కుదిరితే మీ ప్రతి బండిలో GPS బిగించండి, బండి ఎక్కడుంది ఎక్కడికి పోతుంది అని చెప్పి ఎంక్వైరీ చేసేటువంటి ఒక సిస్టమ్ పెట్టుకోండి. మీరు ఏ సిస్టమ్ వాడుతున్నారో అనేటువంటి విషయాలు బయటకు చెప్పకండి, మీ డ్రైవర్లకు మీరు చెప్పకండి. అంత జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అలా చూసుకుంటే హ్యాపీగా మీరు ₹1 సంపాదించుకుంటారు. వయసు ఒడిగిన కాలంలో కూడా మీకు డబ్బులు కరెక్ట్గా వస్తుంటాయి. ఒకవేళ మీరు ఎవరికైనా ఆటో బాడికి ఇచ్చారు, ఒక 2-3 రోజులు వాడు డబ్బులు ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా దాన్ని ఖండితంగా అడగండి. ఓకే పర్లేదు అని మీరు ఎక్కడైనా కనికరం చూపిస్తే తప్ప 2-3 రోజుల కన్నా బాడిగా డబ్బులు ఇవ్వకుండా డ్రైవర్ బ్యాలెన్స్ పెడితే నిర్దాక్షిణ్యంగా ఆటో తీసుకోండి. ఎందుకంటే 3 రోజులు 300లో ₹1,000 పోతే పోతుంది. కానీ వాడు మరింత ఎక్కువ కాలం పెట్టుకున్నాడు అనుకో, ఈ ₹1,000 అన్నది వేలులో పెరిగిపోయినప్పుడు ఆ మనిషి మనతో వచ్చిందనా హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం, మనతో ఉండే రిలేషన్, వీటన్నిటి బట్టి మనం తెలియకుండా క్షమించేస్తాం. మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడే నాశనం అయిపోతాం. బిజినెస్గా చేయాలి. చాలా షాపులో చెప్తుంటారు అప్పు ఇవ్వబడదు అని చెప్పినాను. నాకు తెలిసిన షాపులకు పోతుంటాను. నేను షాపుకు పోయినప్పుడు వాళ్ళు నా బంధువులైనా పర్లేదు,
నా బంధువుల షాపుకు నేను పోతే డబ్బులు ఇచ్చి వస్తువు కొనుక్కుంటాను. అదే వస్తువు ఇంటికి పోయిననుకో ఫ్రీగా తీసుకుంటాను. ఇదే విధంగా బిజినెస్లో ఏమాత్రం దయ కనికరాలు చూపించకూడదు. మీరు ఖచ్చితంగా ఒక్క రూపాయినా సరే వదలకుండా వసూలు చేసేటువంటి కెపాసిటీ నాకు ఉంది అని అనుకుంటే ఈ బిజినెస్లోకి రండి. హ్యాపీగా మీరు మీ కుటుంబం ఏదో రూపాయి సంపాదించుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. అలా లేదు అని అనుకుంటే ఇలాంటి బిజినెస్లోకి అడుగు పెట్టకండి. డబ్బు వసూలు చేయడం చేత కాని వాడికి ఆటో బిజినెస్ పనికిరాదు, ఆటో ట్రావెల్ బిజినెస్ అన్నది పనికిరాదు. ఎందుకో అనేక మందికి ఈ విషయం ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేనైతే మీకు చెప్తున్నా. నేను చెప్పిన విషయాలపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.